నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెరుగుతున్నటువంటి బంగారం రేట్‌లు చూసుకొని చాలామందైతే అదునుగా తీసుకొని చాలా జనాలనైతే మోసాలైతే చేస్తున్నారండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీసెంట్‌గా అయితే 2, 3 డేస్ నుంచయితే చూస్తున్నాము. ప్యూర్ బిస్కెట్ 20% తక్కువిస్తాము, 10% తక్కువిస్తామని చెప్పేసి 11 లక్షల్లో అలా ఉందండి బిస్కెటొచ్చేసరికి. 9.5 లక్షలకే ఇస్తాము, 10 లక్షలకే ఇస్తాము అని చెప్పేసి మోసాలైతే జరుగుతున్నాయి. తీరా వాళ్ళు కొనుక్కొని వస్తువు చేపించుకుందాం అని చెప్పి షాప్‌కి తీసుకెళ్తే వాళ్ళిదంతా డమ్మీ, డూప్లికేట్ అని చెప్పారు. వాళ్ళ పరిస్థితి ఇంకా ఆలోచించుకోండి. రేటు మన దగ్గర ఉన్నంతలో వచ్చినంత వరకు బంగారం కొనిపెట్టుకుందాము ఆలోచన అయితే మంచిదే. కాకపోతే మీరు కొనేటప్పుడు ఆ గోల్డ్ గురించి తెలిసిన వాళ్ళని గోల్డ్ స్మిత్‌లు వాళ్ళుంటారు గదండీ! వాళ్ళు కానీ లేదా ఇంకెవరన్నా గోల్డ్ గురించి తీసుకెళ్ళిన వాళ్ళని తీసుకెళ్ళి వెంట తీసుకెళ్తే వాళ్ళకేందంటే గోల్డ్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసి మీరు తీసుకోవచ్చా లేదా అనేది అక్కడే చెప్తారు. మోసపోవద్దు ఇలా అయితే. రోజు రోజుకి అయితే బంగారం అయితే చాలా దారుణంగా అయితే పెరుగుతుంది. తెలిసిన విషయమే అందరికీ. అసలు సామాన్యులకైతే అది ఒక అందని ద్రాక్ష టైప్‌లోనైతే ఉంది. దయచేసి బంగారం కొనే విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర కొనండి. లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళనుకుంటే తెలిసిన వాళ్ళని బంగారం గురించి తెలుసుకున్న వాళ్ళనైతే తీసుకువెళ్ళి చెక్ చేపించుకొని తీసుకోండి. ఇది వచ్చేసరికి బ్యాంగిల్ అండి. ప్యూర్ 22 క్యారెట్స్ బ్యాంగిల్. ఇంకా పూర్తిగా అయితే తయారైతే అవ్వలేదు. దీనికి ఇంకా మెరుగనేది ఉంది. మెరుగనేది పెట్టిచ్చేసి హాల్‌మార్క్ టెస్ట్‌కైతే ఇస్తే కంప్లీట్ అయితే అయిపోతుంది. బ్యాంగిల్ వెయిట్ వచ్చేసరికి 45 గ్రాములండి. మా వారొచ్చేసరికి గోల్డ్ స్మిత్ విజయవాడ వర్క్ షాపు. జ్యువెల్లరీ షాప్ కాదు. జ్యువెల్లరీ షాప్‌కి, వర్క్ షాపులకైతే చాలా తేడా అయితే ఉంటుంది. జ్యువెల్లరీ షాపులనేసరికి వస్తువులైతే చేపిచ్చి అక్కడైతే రెడీమేడ్‌గా దొరుకుతాయి. వర్క్ షాప్ అనే వాళ్ళ దగ్గరేందంటే ఆర్డర్స్ తీసుకొని వస్తువులనేది చేసిస్తారు. వాళ్ళ దగ్గర జీఎస్టీలు గానీ, ఇంకా ఇతర ఎక్స్‌ట్రా చార్జెస్‌లని ఏమీ ఉండవు. ఓన్లీ తరుగు వరకైతేనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఆర్డర్ తీసుకొని వస్తువనేది తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ శాతం షాపులకైతే జ్యువెల్లరీ షాపులకు గానీ, ఇంకా చిన్న చిన్న గోల్డ్ షాపులకైతే వస్తువులైతే తయారు చేపిచ్చుకుంటారు వీళ్ళ దగ్గర నుండే. ఇదైతే ప్యూర్‌గా 22 క్యారెట్స్ అండి. ఎటువంటి మోసం అయితే ఉండదు. ఇంకా వస్తువయితే ప్యూర్‌గా తయారైపోయింది. కాతే ఇంకా మెరుగు పెట్టించి హాల్‌మార్క్ టెస్ట్‌కయితే ఇవ్వాలి. వాళ్ళు టెస్ట్ చేసి 22 క్యారెట్స్ అని ముద్రైతే వేసిస్తారిక్కడ. 916 హాల్‌మార్క్ ముద్రైతే ఏసిస్తారు. డిజైన్ చూడండండి చాలా బాగుంది. ఒక బ్యాంగిల్ అయితే తయారు చేయడానికైతే 4-5 డేస్ అలా అయితే పడుతుందండి టైమొచ్చేసరికి. ఏ వస్తువైనా గానీ ఇవాళ ఆర్డర్ ఇచ్చేస్తే ఇవాళ సాయంత్రానికి రేపటికైతే అవ్వదండి. దానికి తగ్గ వర్క్ అయితే ఉంటుంది. బంగారం కొనుక్కొని దాన్ని తీగలాగిచ్చి దాని నుంచి ఏ షేప్ అయితే మనం పెడుతున్నామో ఆ షేపులు దింపుళ్ళని వాటిలకైతే చాలా టైం అయితే పడుతుంది. అందువల్ల 4-5 డేస్ ఇంకొక ఎక్కువైతే పట్టొచ్చు. ఇదైతే ప్యూర్‌గా చేత్తో తయారు చేసిందండి. గాజొచ్చేసరికి చాలా బాగుంది. డిజైన్ వచ్చేసరికి సింగిల్‌గా సింగిల్ గాజు. చూసారా? అటు సైడ్స్‌న కాడల్లే ఉంది గదా! అదైతే బ్యాంగిల్ అడ్జస్ట్‌మెంట్‌కయితే ఇచ్చేసామండి అక్కడ. చాలా బాగుంది డిజైనొచ్చేసరికి. మీకు గనక మన దగ్గర ఏమన్నా చేపిచ్చుకోవాలనుకుంటే గనక, లేదా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా వస్తువుకి ఎన్ని గ్రాములు వెయిట్ అయితే పడుతుంది అనేటువంటి డౌట్స్ ఉన్నా గానీ కంపల్సరీగా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే ఇస్తాము. ఏ వస్తువు ఎంత వెయిట్‌లో వస్తుందనే విషయాలు గూడా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండండి. లైక్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండండి. ఎందుకంటే ఎవరన్నా మోసపోకుండా ఉండటానికైతే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ ఈ విషయాన్నయితే తేలిగ్గా అయితే తీసుకోవద్దు. అలాగే మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేసుంది. ప్యూర్‌గా హ్యాండ్‌తో తయారు చేసినవయితే నగలు. మా వారొచ్చేసరికి ఒక ముక్క పుడక దగ్గర నుంచి వడ్డన వరకు ప్రతి ఐటెమ్ అయితే తయారు చేస్తారు. ఎవరికన్నా నచ్చితే గనక ఏమన్నా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో అయితే మనది వాట్సాప్ నంబర్ అయితే ఉంటుందండి. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. రిప్లై అయితే ఇస్తాము. అలాగే వీడియో లైక్ చేయండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.